అన్న మీరు ఎక్కడి నుంచి వచ్చారు? శంకర్పల్లి అండి మాది. ఏ టైంకి వచ్చారు? మార్నింగ్ 7 to 7:30 మధ్యలో వచ్చాము మేము. 9-10 ఓ క్లాక్ ఓపెన్ అవుతుందని అన్నారు గేట్స్. వచ్చాము. ఇక్కడ చూస్తే క్రౌడ్ చూస్తే పెద్దగా ఉంది లైన్ అసలుకి. ఓవరాల్ ఆల్ ఓవర్ స్టేట్ నుండి వచ్చారు కాబట్టి 2 డేస్ టైం ఇచ్చారు వాళ్ళు కూడా. సో ఛాన్సెస్ ఉన్నాయా లేవో లేదు తెలుస్తలేదు. లోపలనే దగ్గర దగ్గర 50 రౌండ్స్ ఉన్నాయంట కూర్చుని. పిల్లల్ని కూర్చోబెడుతున్నారు వాళ్ళు కూడా. కూర్చోబెట్టి లైన్లో కూర్చోబెట్టి ఒక్కొక్కరిని పిలిపించి వాళ్ళ సర్టిఫికేట్స్ అవి చెక్ చేసి పంపిస్తున్నారు. అవి అంటే నేను రిటర్న్ వచ్చే వాళ్ళని నేను అనుకుంటున్నాను. నేను అనుకుంటే వాళ్ళు చెప్తున్నారు ఇష్యూ ప్రాబ్లం చాలా లోపల అది ఉందని. మరి వీళ్ళు ఇచ్చిన 2 డేస్కి ఇంతమంది అంటే మేనేజ్మెంట్ అవుతుందో కాదో తెలియదు. ఇంకోటి ఇక్కడ ప్రాపర్గా కరెక్ట్గా రెస్పాన్సిబిలిటీగా ఎవరు మెయింటెనెన్స్ సరిగ్గా లేదు ఇక్కడ చేయడం కూడా. అంటే మీకు ఇప్పటివరకు ఎన్నిసార్లు జరిగినాయి ఈ సెలక్షన్స్ ఇట్లా? ఇది ఫస్ట్ టైం అండి. ఇది ఫస్ట్ టైం ఇదైతే. ఇంతకుముందు పాటు పెట్టినప్పుడు సెలక్షన్ వచ్చారు. ఇంతకుముందు అజీజ్ నగర్లో ఒకసారి వైఎస్సీఎల్ అని చెప్పి అక్కడ అయ్యింది. ఆడ వెళ్ళాము కానీ ఇంత లేదు, క్రౌడ్ ఇంత లేదు. అది ఒక రిసార్ట్లో జరిగింది. అది కామన్గా సింపుల్గా 200-300 మెంబర్స్ వచ్చారు చేశారు. కానీ ఇంత క్రౌడ్ అంటే ఇది ఆల్ ఓవర్ స్టేట్ నుండి వచ్చారు కదా. వీళ్ళు డేట్స్ అన్న పెంచేది ఉండే వీళ్ళు అసలుకి. అంటే ఈ డిస్టిక్ సమ్ అట్లా సమ్ డిస్టిక్ వైజ్గా అట్లా ఇచ్చి రంగారెడ్డి డిస్టిక్ ఒక 3-4 డేస్, మిగతా డిస్టిక్స్ కన్నా అట్లా హైదరాబాద్ వాళ్ళకు ఒక 3-4 డేస్ అని చెప్పి అట్లా పెడితే ఇంత క్రౌడ్ రాదు. ఎందుకంటే పిల్లలు కూడా అండర్ 14 కదా, చిన్న చిన్న పిల్లలు, ఎండ చాలా ఉంది. ఇంకోటి సరిగా వాష్రూమ్స్ కానీ పిల్లలకు ఏదైనా వాటర్ ఫెసిలిటీ కానీ ఏది లేదు, సరిగా ఏం లేదు అసలుకి. మార్నింగ్ వచ్చారు పిల్లలు కూడా టిఫిన్లో ఏవో చేస్తారు, కనీసం స్నాక్స్ ఏదైనా ఫెసిలిటీస్ ఏదైనా చేస్తే బాగుండేది వాళ్ళకు కూడా. ఏజ్ వైజ్ అండర్ 14 అనే చెప్పారు కానీ ఇక్కడ చూస్తేనేమో అండర్ 14 కాదు, పెద్ద పెద్ద పిల్లలు కూడా కనిపిస్తున్నారు. ఆల్రెడీ అండర్ 16-18 వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. మరి అది ఎంతవరకు కరెక్టో అది తెలుస్తలేదు. మరి అది ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళే లోపల ఆడిన వాళ్ళే వచ్చి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే మెసేజ్ మనకు తెలుస్తుంది, అంతే కదా.